సో మనతో ఉన్నారు ఇండీస్ గ్రూప్ CEO ప్రకాష్ గారు. ఆయనతోనే కనెక్ట్ అవుదాం. ప్రాస్పెరా ప్రాజెక్ట్ గురించి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. పేరులోనే ప్రాస్పెరిటీ ఇస్ ప్రాస్పెరింగ్ సార్. సో వాట్ ఈస్ ది కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రాస్పెరా సార్? ఏ డిజైన్ ని బేస్ చేసుకొని యు హావ్ కమ్ అప్ విత్ దిస్ ప్రాజెక్ట్? వాట్ వాజ్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్? ఇది వి వాంటెడ్ టు స్టాండ్ అవుట్ అండి. ఇప్పుడు ఈ ఏరియాలో చూస్తే మియాపూర్ లో మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ రెగ్యులర్ ఫార్మాట్ లో ఉన్నాయన్నమాట. అంటే 2 BHKs స్టార్టింగ్ అట్ సంథింగ్ లైక్ 1200 square feet అండ్ 3 BHKs మాక్సిమం ఒక 2000 square feet అట్లా ఉంటుంది. తర్వాత మీరు చూస్తే మియాపూర్ కూడా ఇప్పుడు ది లాజికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇటువైపు నుంచి కొండాపూర్, ఇటువైపు నుంచి కుకట్పల్లి అయింది. లొకేషన్ వైజ్ బికాస్ ఆఫ్ ద మెట్రో పక్కనే ఉంది మెట్రో. అవును. అండ్ ఆల్సో ఇట్స్ కనెక్టివిటీ విత్ ORR, హైటెక్ సిటీ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ లొకేషన్ ఎమర్జ్ అయింది అనమాట. దీని చుట్టుపక్కల కూడా గత 20 ఏళ్ల నుంచి ఉన్న రెసిడెన్షియల్ హబ్ ఏదైతే ఉందో నిజాంపేట్, ఇలాంటివన్నీ కూడా మియాపూర్లో కూడా స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ అలాంటివి ఉండేవన్నమాట. సో ఇప్పుడిప్పుడే మనం చూస్తా ఉన్నాం చాలా 30 floors, 40 floors అండ్ రెగ్యులర్ ఫార్మాట్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఈ రెగ్యులర్ ఫార్మాట్ లోంచి మేము డిఫరెంట్గా ఉండడానికి 3.5 acres లో జస్ట్ 340 అపార్ట్మెంట్స్ చేసాం. క్రౌడెడ్, లెస్ డెన్సిటీ, లెస్ క్రౌడెడ్ అండ్ బిగ్గర్ అపార్ట్మెంట్స్. సో ఈ రోజు ఇక్కడ ఉండే కస్టమర్స్ అందరూ జనరల్ గా బికాస్ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకుంటాం. సో స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళు దే ఆర్ లుకింగ్ అట్ బిగ్గర్ అపార్ట్మెంట్స్. సో అందుకనే మా 3 BHK అపార్ట్మెంట్స్ వచ్చేసి 2400 square feet పెట్టామన్నమాట. చిన్న వర్క్ చేసుకోవడానికి కూడా ఈ 3 BHK లో కూడా యాక్చువల్గా ఇంకొక 1/2 BHK లాంటిది ఉంటుంది. అంటే దెర్ ఇస్ అ స్పేస్ వేర్ యూ కెన్ వర్క్ ఫ్రమ్. 3 BHK అపార్ట్మెంట్ లో ఉన్నాము, 2400 square feet. దిస్ ఇస్ ద లివింగ్ ఏరియా. ఫస్ట్ మనం ఈ హాల్ చూద్దాం. చాలా విశాలంగా ఉంది. ఫర్నిచర్ మీరు ఎక్కడ అంటే అక్కడ వేసుకోవచ్చు. దాంతో పాటు ఈ బాల్కనీ అన్నమాట. ఇట్స్ అ వెరీ బిగ్ బాల్కనీ. దెన్ విల్ గెట్ ఇన్ టు ద కిచెన్. ఇది సెమీ ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ ఉంటూనే సమ్ కైండ్ ఆఫ్ ప్రైవసీ ఉంది అండ్ యాంపుల్ వెంటిలేషన్. అండ్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే యూటిలిటీ పక్కన ఇచ్చామన్నమాట. అంటే జనరల్ గా వెనక వైపు ఏదో ఉంటుంది, ఏదో ఉంది లేనట్టుగా ఉంటుంది. ఇక్కడ క్వైట్ సమ్ యూటిలిటీ. యూ కెన్ హ్యావ్ బోత్ యువర్ వాషింగ్ మెషిన్ అండ్ ఆల్సో డిష్ వాషర్ రెండు కూడా ఉంటాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అగైన్ యూ కెన్ సీ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అండ్ వెంటిలేషన్ and you have a walk-in wardrobe as well. A nice toilet with good fixtures. Avi nice workspace. హాయిగా పీస్ఫుల్ గా బెడ్రూమ్ లో కూర్చొని పని చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఒక మంచి విండో కూడా ఉంది. కంప్యూటర్ స్క్రీన్ ని చూసి కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా చక్కగా నేచర్ ని చూడొచ్చు, గ్రీనరీ చూడొచ్చు కాసేపు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చిన్నగా కాకుండా చాలా పెద్దగా విశాలంగానే ఉంది. 2400 square feet అంటే బేసికలీ ప్రతిదీ విశాలంగానే ఇవ్వడం జరిగింది. కరెక్ట్ సార్. థర్డ్ బెడ్రూమ్ అండి ఇది. సో యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఈజ్ సో స్పేషియస్. దెన్ అట్లాగే ఇందులో 4 BHK అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. 3400 square feet. అందులో ఒక మేడ్ రూమ్ కూడా ఉంటుంది. స్పెసిఫికేషన్స్ మీరు చూసారు. బెస్ట్ ఆఫ్ ద స్పెసిఫికేషన్స్ ఇచ్చాము. సో వీ హావ్ నాట్ కాంప్రమైజ్డ్ ఆన్ ఎనీథింగ్. సో ఎంత సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 7500 rupees అండి స్క్వేర్ ఫీట్. ఇది కోటెడ్ ప్రైస్. దేర్ విల్ బి రూమ్ ఫర్ సమ్ bit of negotiation absolutely ఉంటుంది. సో మీకు సుమారుగా అపార్ట్మెంట్ 3 BHK అరౌండ్ 1.8-1.9 crores అవుతుంది డిపెండింగ్ ఆన్ వాట్ యూ సెలెక్ట్. ఆ రేట్ లో 3 BHK మీకు కొండాపూర్ లో కూడా రావచ్చు, కానీ సైజ్ తక్కువ వస్తుంది. తక్కువ స్పేస్ కి అంత డబ్బులు యు హావ్ టు కంపేర్ ఇట్ విత్ దిస్ ప్రాజెక్ట్ వేర్ ప్రతిదీ చాలా ఎక్స్టెండెడ్ ప్రైస్ లో సేమ్ ప్రైస్ బ్రాకెట్ లో యు ఆర్ గెటింగ్ అట్లీస్ట్ సంథింగ్ లైక్ 25-30% స్పేస్ ఎక్స్ట్రా. సో ఇలాగా స్పెషల్ గా వై టు చూస్ ప్రాస్పెరా ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ వెరీ స్పేషియస్, బెస్ట్ ఆఫ్ ద కనెక్టివిటీ అండ్ అట్ అ వెరీ స్వీట్ ప్రైస్ అండ్ అమ్యూనిటీస్. 340 అపార్ట్మెంట్స్ కి మేము 36,000 square feet క్లబ్ హౌస్ ఇచ్చాము. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంది, AC జిమ్నాజియం ఉంది అండ్ యూ హ్యావ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఓపెన్ ఏరియాలో టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి. దెన్ యూ హ్యావ్ ఏ క్రికెటింగ్ నెట్, నైస్ బ్యాంక్వెట్ హాల్స్, యూ హ్యావ్ ఈవెన్ గెస్ట్ రూమ్స్. అంటే మనకి ఆ క్లబ్ హౌస్ కి ఏమైనా పర్సెంటేజ్ ఉంటుందా సార్? ఇన్ని అపార్ట్మెంట్స్ ఉంటే ఇంత పెద్ద క్లబ్ హౌస్ ఉండాలి. అట్లా డు వి హావ్ టు ఫాలో ఎనీ నార్మ్స్? యాక్చువల్గా 3% ఆఫ్ ద దిస్ వన్ సేలబుల్ ఏరియా మీరు చేయాలన్నమాట. దానికంటే అలా చేయాలంటే మేము ఒక 25-26,000 square feet క్లబ్ హౌస్ కడితే సరిపోయేది. బట్ వీ హావ్ గాన్ అహెడ్ అండ్ బిల్ట్ 36,000. వండర్ఫుల్, సూపర్. ఇంత మంచి ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎప్పటికి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నారు? అయితే మీరు చూస్తూనే ఉంటారు. స్ట్రక్చర్ 2 towers కూడా అయిపోయింది. క్లబ్ హౌస్ ఇస్ ఆల్సో అండర్ ద మేకింగ్. ఫస్ట్ టవర్ విచ్ ఇస్ ఫేసింగ్ ద రోడ్ విల్ స్టార్ట్ హ్యాండింగ్ ఓవర్ ఫ్రమ్ March end onwards. 31st of March నుంచి. సో మొత్తం ప్రాజెక్ట్ కూడా నేను అనుకోవడం సెప్టెంబర్ కల్లా ఎవ్రీథింగ్ విల్ బి రెడీ టు
ఫర్ మూవింగ్. సో బేసికల్ గా సార్ ఇండీస్ గ్రూప్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ ప్రాంప్ట్ డెలివరీ. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ చిన్న ఇష్యూ ఉన్నా మీరు అడ్రస్ చేస్తారా? అంటే జనాలు కొనుక్కునేటప్పుడు కాస్త ఒక అష్యూరెన్స్ ఉంటుంది చూడండి, ఇట్లా వీళ్ళు ఉన్నారు మనతో అని, అంటే అట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఏమైనా టేకప్ చేస్తున్నారా? ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చాకే మనం హ్యాండ్ ఓవర్ చేయడం మొదలెడతాము. ఆక్యుపెన్సీ అంటే బై విచ్ టైం ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ. మీరు ప్రామిస్ చేసినవన్నీ రెడీగా ఉండాలన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇప్పుడు అమ్యూనిటీస్ అంటే క్లబ్ హౌసే కాకుండా మీకు బేసిక్ గా మీకు డీజీ బ్యాకప్ కానీ, దెన్ వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ సప్లై, గ్యాస్, ఇవన్నీ కూడా రెడీ అయిపోవాలి. మనకి పేపర్ వర్క్ సంబంధించిన పర్మిషన్స్ అన్ని తీసుకోవడం, హెచ్ఎండిఏ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకోవడం, రెరా క్లియరెన్సెస్ అంతా అయిపోయింది కదా. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ గ్రేట్ కదా. అంటే అలా లేని మనం స్టార్ట్ చేయలేం ప్రాజెక్ట్. కావాలని క్వశ్చన్ అడిగాను, ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా ఆ డౌట్ ఉంటుంది అన్నట్టు. ఒక ఫ్లాట్ తీసుకునేటప్పుడు సార్ ఖచ్చితంగా వాస్తు కాంప్లైంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం కదా. హైదరాబాద్ లో చాలా పర్టికులర్ ఉంటారు. సౌత్ స్టేట్స్ లో పర్టికులర్ గా తెలంగాణ, ఏపీలో వాస్తు అనేది వాస్తు కన్సల్టెంట్ సైన్ ఆఫ్ చేయకుండా ఎవరు ప్రాజెక్ట్ చేయరు. నేను నా దానికే ఉన్నది కాంప్లైంట్స్ అని నేను అనట్లేదు, అందరూ కూడా చేసేది అది. ఎట్లా అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఎంత ఇంపార్టెంట్, వాస్తు ఎక్స్పర్ట్ మన వాళ్ళకి వాస్తు కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో మనం ఖర్చు పెడుతున్న డబ్బులకి స్పేస్ ని, లగ్జరీని, నేచర్ ఒడిలో ఎంజాయ్ చేస్తూ ప్రాపర్ గా అనిపిస్తుంది మీ ప్రాజెక్ట్. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్. సో మోర్ పవర్ టు యూ. సో ఇక్కడ మీరు కూడా ప్లాన్ చేస్తే బుకింగ్స్ ఆర్ ఆల్రెడీ ఓపెన్. మీరు చక్కగా వచ్చి ప్రైస్ నెగోషియేట్ చేసుకొని యూ కెన్ ఎంటర్ ఇన్ టు యోర్ నేమ్డ్ లగ్జూరియస్ స్పేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.